అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ బృందం దూకుడు పెంచింది. 2 రోజుల క్రితం 9 మంది అధికారులతో ఏర్పాటైన సిట్ తొలి రోజు విచారణ చేపట్టింది. మరి ఏ అంశాలపై ఫోకస్ చేసింది? తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మరోసారి విచారిస్తున్నారు కొత్త సిట్ అధికారులు. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. ఇప్పటివరకు సాగిన దర్యాప్తులో అధికారులు పలు హార్డ్ డిస్కులతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ప్రభాకర్ రావుకి చెందిన ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎఫ్ఎస్ఎల్ కు పంపించి డేటాను విశ్లేషిస్తున్నారు. అయితే ఇప్పటివరకు వెలుగులోకి రాని అంశాలను కొత్త సిట్ బృందం బయటకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో ప్రధానంగా ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, రికార్డ్ చేసిన డేటాను ఎక్కడైనా భద్రపరిచారా లేదా ధ్వంసం చేశారా అనే అంశాలపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక ఎత్తు అయితే కొత్త సిట్ జరిపే విచారణ మరో ఎత్తు. కొత్త సిట్ లో ఐపీఎస్ అధికారులు ఉండటం, టెలిఫోన్ ట్యాపింగ్ నిబంధనల గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండటంతో సంబంధిత అధికారులను సిట్ లో చేర్చి విచారణ చేపిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు 2 ఛార్జ్ షీట్లను కోర్టులో దాఖలు చేశారు అధికారులు. వీటికి అదనంగా మరో ఫైనల్ ఛార్జ్ షీట్ ను సైతం కొత్త సిట్ దాఖలు చేయనుంది. అయితే ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ లో రాజకీయ నాయకుల పాత్ర గురించి ఏ మేరకు ప్రస్తావిస్తారో చూడాలి.